మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గాలివానతో తీవ్ర విషాదం జరిగింది. గాలివానకు గోడకూలి నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు తండ్రి కొడుకులున్నారు. గోడకూలి ముందుగా స్పాట్లోనే కొడుకు అభిరామ్ చనిపోగా గాయపడ్డ తండ్రిని కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కొడుకు చనిపోయాడన్న ఆందోళనతో బీపీ పెరిగి గుండెపోటుతో తండ్రి నాగరాజు కూడా మరణించాడు. ఒకే రోజు తండ్రి కొడుకులు చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. మంచిర్యాల జిల్లాలో ఘోరం జరిగింది. అకాల వర్షాలు నలుగురు రైతులను బలి తీసుకున్నాయి. లక్షెట్టిపేట మండలంలో జరిగిన ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది. పంటను కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతి చెందారు. కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో కల్లాల్లోని వరిధాన్యం కాపాడే క్రమంలో ముగ్గురు రైతులు మరణించారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడలు కూలడంతో ప్రమాదం జరిగింది. మరణించిన రైతులు నెలికి లచ్చన్న, గుండారపు వెంకటేష్, తనుగుల అభిరాముగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనుగుల నాగరాజు చనిపోయాడు. మృతులు తనుగుల నాగరాజు, అభిరాములు తండ్రి కొడుకులు. సీదులు హరీష్ చికిత్స పొందుతున్నాడు. చనిపోవడం అంటే ఇక్కడే చనిపోయాడు. వాట్ల కోసం వచ్చిండ్రు. వాళ్ళు రాత్రిపూట అడవిలో వచ్చిండ్రు. వచ్చేసరికి వర్షం బాగా పడడం చేత గాలి బాగా వీసిన తర్వాత ఏమైందంటే తలదాచుకోవడానికి ఇలా లోపలికి వచ్చిండ్రు. లోపలికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా గోడ మీద పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత అభిరామ్ అనే పిల్లవాడు వాళ్ళ కొడుకు, నాగరాజు వాళ్ళ కొడుకు ఇక్కడనే స్పాట్లో డెడ్ అయిపోయాడు. నాగరాజు అనే మామూలుగా బాగానే దెబ్బలు తాకినాయి. కాలుకు దెబ్బలు తాకింది. మొత్తం హాస్పిటల్లో ఒక 7 మంది బల్ల మీద తీసుకుపోయేసరికి హాస్పిటల్ తీసుకుపోయేసరికి మళ్ళీ కర్నార్ తీసుకుపోగా మారే మధ్యలోనే చనిపోవడం జరిగింది. లక్షెట్టిపేట ఊట్కూరులో ప్రతిపక్షాలు ఆందోళన చేశారు. అకాల వర్షానికి గోడ కూలి చనిపోయిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. భారీగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. పాపం రైతులు ఏదైతున్నదో తూకం వేసి 10 రోజులు అవుతుందా? నిబంధనల ప్రకారంగా తూకం వేసినాక 24 గంటలు షిఫ్ట్ చేయాలి. అది నిబంధనలు. అక్కడేమైపోయింది, తూకం వేసినాక 10 రోజుల దాకా కూడా షిఫ్ట్ చేయకపోవడంతోని పాపం రైతు కావలి ఉండుతోని రాత్రి అకాల వర్షం ఈదురు గాలి ఏదైతుందో ఆ గోడ గోలి పాప కళ్ళం కాడి ఇద్దరు చచ్చిపోయిందా. ఈ తూకం వేసిన దాన్ని షిఫ్ట్ చేయకపోవడం ఏదైతుందో దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఇది ఏదైతుందో ఐకేపీ ఏదైతుందో పీటీడీఆర్డే దాని బాధ్యుడు. ఇవాళ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏం సాయం చేస్తామనేది అది ఒక అంశం. అది ప్రభుత్వ బాధ్యత. కానీ అధికారి నిర్లక్ష్యం ఏదైతున్నదో ఆ నిర్లక్ష్యాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో గోడ కూలి రైతులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టంపై ఆరా తీశారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రితో ఇప్పటికే పంట నష్టంపై మాట్లాడానని చెప్పారు మంత్రి వివేక్. త్వరలోనే పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి వివేక్. భారీ వర్షాలు పడి పంట నష్టపోవడం జరిగింది. నేను ఆల్రెడీ అగ్రికల్చరల్ మంత్రితో మాట్లాడినాను. రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం ఇంతకుముందు ఎట్లయితే ఇప్పించినానో మళ్ళీ ఒకసారి అగ్రికల్చరల్ ఆఫీసర్ సర్వే చేసిన తర్వాత నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. రైతులు చనిపోయిన ఘటనపై స్పందించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఎంపీ. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడకూలి రైతులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఎంపీ. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు సూచించారు. పొలాల దగ్గరకు వెళ్లినప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో దారుణంగా వర్షాల వల్ల ఏదైతే ప్రమాదం జరిగిందో 4 రైతులు మృతి చెందడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారు అనుకోకుండా టార్పాలిన్ షీట్లు వేసి వేయడానికి పోయినప్పుడు వాళ్ళు ఆ వర్షం నుంచి రక్షణ పొందడానికి పక్కనే ఉన్న షెడ్ కిందికి పోయినప్పుడు ఆ షెడ్ కూలిపోయి
వారికి ప్రమాదం ఎదుర్కొన్నారు. చాలా బాధాకరమైన విషయం. నేను అధికారులతో కూడా మాట్లాడుతున్నాను. వారికి తక్షణమే వారి కుటుంబాలకి ఆర్థికంగా ఏమైనా సహకారంగా ఉండాలని చెప్పి వారిని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. రైతులందరికీ నా విజ్ఞప్తి, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కొన్ని చర్యలు తీసుకొని జాగ్రత్త పడితే మనము ఇట్లాంటి ప్రమాదాలకు కొంచెం దూరంగా ఉండొచ్చు. రాష్ట్రానికి రేనెలట్ ఇచ్చింది ఐఎండీ. ఓవైపు ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. సర్కార్ తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక జిల్లాలో రేపు ఎల్లుండి వర్ష సూచన ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర దక్షిణ ద్రోణి, లోకల్ కండిషన్లు, క్యుములోనింబస్ మేఘాలతో 3 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఎల్లుండి 23 జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. చాలా చోట్ల ఈ ఈదురుగాలుల వేగం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. అలాగే ఈ పిడుగుపాటు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాల తీవ్రత, హైట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇటువంటి ఈ క్లౌడ్లో ఉన్నటువంటి టర్బులెన్స్ వల్ల మనకి ఈ ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు ఇవి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, అలాగే ఇటు పశ్చిమ జిల్లా, దక్షిణ జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతము, అలాగే తూర్పు జిల్లాల్లో మనకి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మునుగు ప్రాంతంలో కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కడ రెయిన్ఫాల్ పెద్దగా మనకి భారీ వర్షం ఉండదు. 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలుల తీవ్రత, ఉలుమురు మెరుపులు ఇవి మటుకు కంటిన్యూ అయ్యే అవకాశం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్లో తెల్లవారుజామున వర్షం పడింది. ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోయింది. ధాన్యంపై కప్పిన టార్పలిన్ కవర్లపై వర్షపు నీరు చేరింది. వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కొమరం భీం జిల్లా కౌటాల మండలం సాండుగాం గ్రామంలో వర్షం దంచికొట్టింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. లక్షెట్టుపేట మండలంలో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. గంపలపల్లి రోడ్డులోని చర్చి గాలివానకు కూలిపోయింది. ప్రమాద సమయంలోనే చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒకరికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. మరోవైపు బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించారు. మందమర్రి మండలం సారంగపల్లి, పొన్నారం, బొక్కలగట్టు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలోని వరిధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. 5 రోజుల కిందట వడ్లు కోయడం జరిగింది, ఆరబెట్టడం జరిగింది. 2-3 పాయింట్లు మ్యాచర్ తక్కువ వస్తే రేపు కుప్ప చేద్దాం అనుకున్నాం. కుప్ప చేసుకున్న అంచే వరకే వర్షం కొట్టి ఆ రోజు నష్టం జరిగింది. మళ్ళీ నిన్న పెద్ద ఎత్తున ఆరబెట్టంగా పెద్ద ఎత్తున వర్షం కొట్టింది. వర్షం కొట్టి వడ్లన్నీ మొత్తం కొట్టుకుని పోయినాయి. చూడండి, మొత్తం అన్నీ కొట్టుకుని పోయినాయి. ఇది ఈ విధంగా అవుతుంది. 2-3 మ్యాచర్లు తక్కువ వస్తే ఏమవుతుంది? కుప్ప చేసుకున్నట్టు నేను ఇప్పుడు 2 లక్షల నష్టం జరిగింది నాకు. ఇది ఎవరు భరించాలి? నేను కైకిలోళ్ళకి ఏమి ఇవ్వాలి, హార్వెస్టర్లకు ఏమి ఇవ్వాలి, ట్రాక్టర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సరేనా, ఇప్పుడు నా వడ్లు ఎలాగో పోయినాయి. కనీసం మిగతా వేరే వాళ్ళ రైతులైనా కొంచెం ధాన్యం మిగిలినవి పచ్చి అవైనా కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. 5 రోజులు అంటే కోసినాడు, తెల్లారి నేర్పి ఏం చేసిన 6 రోజులు పొద్దుదాకా నేర్పుకుంటున్నా పలసగా పోసి. మళ్ళీ తెల్లారి వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తెల్లారి వచ్చి మొత్తం ఆ ఎండుకున్నంత మళ్ళీ పడదలేసి తర్రపోసి పొద్దుదాకా నేర్పుకుంటున్నా. సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చి మ్యాచర్ చూసి మ్యాచర్ వచ్చి పోసుకోన్నాడు 7 గంటలకు వచ్చి. అన్నవాళ్ళే నేను ఇక తెల్లారంగా వచ్చి పోతానా అని అనుకునేసరికి రాత్రి మళ్ళీ వర్షం పడి నా వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. 1.5 ఎకరం భూమి, 1 20 గుంటలు
మన 5 ట్రాక్టర్లన్నర వెళ్ళినాయి. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. వర్షపు నీటిలో సగం ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసినా కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాంటాలను, హమాలీలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. అటు రామగుండం అంతర్గాం మండలం పెద్దంపేటలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి మార్కెట్ వ్యాధికి వస్తే దీనికి ఎలాంటి స్పందించడం లేదు. ఓ 4 సాపు లేదు, ఏది లేదు. మొత్తం అడ్లన్నీ ఉల్లారబోసి ఉంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే. మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాను రెడీ ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? ఓ షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది, ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. దీన్ని దయచేసి గవర్నమెంటు దీన్ని స్పందించి కొంచెం మాకు ఏదైనా రక్షణ కల్పించాలి. కలెక్టర్ చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు పట్టించుకోకుండా గదే 4, 3, 5 కాంటాలు పెట్టుకుంటా జాప్యం చేసుకుంటా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1కి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఎందుకంటే పరదాలు గాలికి కొట్టుకపోయినాయి, వడ్లు వెళ్ళిపోతాయి వర్షానికి, కాలువలు ఎంబడి అయినా కూడా అప్పుడు మనం ఏం చేయలేం. మన ప్రాణం కాపాడుకోవాలనేది రేకుల చెట్ల కింద ఉండి ఎవరి బాధలు వాళ్ళు పడ్డాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాటారం, మహదేవపూర్, మలహార్రావు, మహాముత్తారం మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మామిడి తోటల్లో కాయలు సైతం నేలరాలిపోయాయి. పలుచోట్ల గాలులకు వరి పంట నేలవాలింది. పంటలు చేతికొచ్చే సమయానికి ఈ అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందేలా చూడాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గజ్వేల్లో చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కళ్ళాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి మొద్దయింది. బలమైన గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. తడిసిన వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు అన్నదాతలు. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మరో 2 రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించారు. కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. గెలిచిన 5 ఏళ్లలో అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయామన్నారు కార్పొరేటర్లు. గత సర్కారు హయాంలో ఉన్న ఆంక్షలు, నిధుల కొరతతో చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. మరోసారి అవకాశం వస్తే ప్రజలకు తమ వంతుగా కృషి చేసి వరంగల్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఇప్పుడున్న కార్పొరేషన్ వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. వరంగల్ మహానగరపాలక సంస్థలో నేను లాస్ట్ టర్మ్ నేను చెప్పింది ఏంటంటే ప్రధాన సమస్యలు ఇక్కడ డంపింగ్ యార్డ్ గురించి, ఎయిర్పోర్ట్ అంటే మొన్ననే ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ రావడం జరుగుతుంది. కాకపోతే ఇంకా అభివృద్ధి ఇంకా చేయాల్సి ఉన్నది. డివిజన్లలో కూడా అభివృద్ధి చేయాల్సి ఉన్నది. నత్తనడకనే ఉన్నది అభివృద్ధి అనేది. ఫుల్ఫిల్గా ఎక్కడా కూడా జరగలేదు. కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కూడా జరగాల్సి ఉండే. వాటిని వీళ్ళు డిలే చేసిండ్రు అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పగలుగుతారు. పదవులు అనేవి శాశ్వతం కాదు, ఎవరికైనా వస్తాయి పోతూ ఉంటాయి. కాకపోతే మనము దాన్ని స్వీకరించి మంచి చెడులకు అనుగుణంగా మన క్యారెక్టర్ని నిలుపుకుంటూ మన బాధ్యతను, మన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇన్ని రోజులు మేము చాలా డెవలప్ చేశాము. డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, హైమాక్స్ లైట్స్ కానివ్వండి, చాలా వరకు డెవలప్ చేసినాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయంతో, అలాగే మా మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారి నిధులతోటి, కార్పొరేషన్ ఫండ్స్ తోటి అనేకమైన డెవలప్మెంట్ చేశాము. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఇంకా కొన్ని టెండర్కు ఉన్నాయి, కొన్ని వర్క్లు కూడా ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఇంకా వచ్చే నిధులతో కూడా మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము. వరంగల్ నగరపాలక అభివృద్ధిలో సంస్థలో 2021-26 మధ్యకాలంలో
అనుకున్న మేర ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. రాజకీయాలు ఎక్కువైపోయినాయి. 5 సంవత్సరాల్లో 2 పార్టీలు మారడం, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మారడం, అటు కార్పొరేట్ ఇటు కార్పొరేట్ అటు దృష్టి మాత్రం అభివృద్ధి మీద పెట్టలేదు. అనుకున్న మేరకు అభివృద్ధి జరగలేదు. ఇంకా అభివృద్ధి జరగాలి. పారిశుద్ధ్యం అనేది కొంచెం ఎక్కడిదక్కడే ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్ సిస్టమ్ కూడా ఇంకా డెవలప్ కావాలి. ఇంకా అనుకున్న మేరకు నిధులు కూడా రావాలి. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ యొక్క అభివృద్ధి జరిగింది. అంతే తప్పితే ఇక్కడ నుంచి మాత్రం అనుకున్న మేరకు అభివృద్ధి జరగలేదు. కనపడితే 62 డివిజన్లో మాత్రం నేను కొట్లాడి పనులు చేయించుకున్నా. నేను నా డివిజన్ వరకు నేను చాలా సంతోషంగా హ్యాపీగానే ఉన్నా. అనుకున్న మేర కంటే ఎక్కువనే పనులు జరిగినాయి నా డివిజన్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు టీవీకే పార్టీ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ తాము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదంటే ఎన్నికల ముందు కూటమిగా ఎక్కువ సీట్లు సాధించిన అలయన్స్ ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం సాంప్రదాయం. ఇక్కడ గవర్నర్ లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంపై ఆసక్తిగా మారింది. విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలా లేదా అనే అంశంపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బల నిరూపణ టైంలో అసలు బలం తెలిసిపోతుందని చెబుతున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు టీవీకే పార్టీ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఇక సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ తాము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదంటే ఎన్నికల ముందు కూటమిగా ఎక్కువ సీట్లు సాధించిన అలయన్స్ ను సర్కార్ ఏర్పాటుకు పిలవడం సాంప్రదాయం. ఇక్కడ గవర్నర్ లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంపై ఆసక్తిగా మారింది. ఇక విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలా లేదా అనే అంశంపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బల నిరూపణ టైంలో అసలు బలం తెలిసిపోతుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కారేగాం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. కలెక్టరేట్లో బాన్సువాడ బీజేపీ నేతలతో కలిసి కలెక్టర్, మైనింగ్ ఏడీకి మెమోరాండం అందజేశారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూడా వండుకోకొచ్చిండు. ఈ ఇసుకకి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇసుక రైతు వచ్చి పండుకునేసరికి 8 అవుతుంది. ఇక లారీలు ఆ టైంలో ధర స్టార్ట్ అవుతాయి. కనీసం రైతు పడుకోవటానికి కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. రైతును కనీసం పడుకొని కూడా పండుకోండి ఈ ప్రభుత్వం. ఇంత దారుణమా? ఇంత ఇదే అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కాకుండా ఉన్నది. ఇంత దారుణంగా మైనింగా, ఇంత అక్రమ మైనింగా. అక్కడ ఏమున్నది? లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది, వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్తో 19 గ్రామాలకి తాగునీరు, 5,000 ఎకరాలకు సాగునీరు వెళ్తాయి. అక్కడి నుంచి ఇసుక తీస్తుండ్రు. రేపొద్దున అక్కడ వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందండి? వాటర్ డెన్సిటీ ఎక్కడ ఉంటుంది? రేపొద్దున తాగే నీరు మొత్తం 19 గ్రామాలను ఎడారులు చేస్తారు. వీళ్ళు 19 గ్రామాలను ఎడారులు చేస్తారా? 5,000 అప్పటి నుంచి 10,000 ఎకరాలకు సాగునీరు కూడా మొత్తం పంటలన్నీ వైపౌట్ చేస్తారా? అది ఏమనుకుంటున్నారు సార్ ప్రభుత్వం ఇది? అసలు గ్రామాలు ఉండాలన్నా ఇక రేపు పొద్దున పోవాలన్నా అందరూ జనాలు గ్రామాల్లో వదిలిపెట్టి? ఇవాళ పొద్దున రైతులందరూ ధర్నా చేసిన పొదంగల్లా కారేగాంలా. ఇగోండి రైతులు కూడా వచ్చిండ్రు. రైతులు మొత్తం ఆడ ధర్నా చేసిండ్రు ఆపేయాలా అని చెప్పి. ఇంత అక్రమంగానా? అక్కడ పోయినసారి కలెక్టర్ గారు ఉన్నప్పుడు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి మొత్తం చూసి ఇమ్మీడియట్గా ఇసుక క్వారీని ఆపేసిండ్రు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చాలా అయినాయో నాకు ఏం అర్థం కాకొచ్చింది. మళ్ళీ ఎందుకు చాలా అయినాయి? ఉసుక ఆల్రెడీ ఆపిన ఉసుకని లాస్ట్ టైం కలెక్టర్ గారు వచ్చి సర్వే చేసి ఆపిన ఉసుకని మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మళ్ళీ ఎట్లా నడిపిస్తారు?
ఎందుకు ఆపినరు? లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పే కదా ఆయన వచ్చి చూసి మరి ఆపింది. మళ్ళీ ఇలా గవర్నమెంట్లో ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? మళ్ళీ అంటే ప్రజల్ని ఇబ్బంది పెడతామా? రైతుల్ని ఇబ్బంది పెడతామా? ఆ రైతులు మీ ధాన్యాలు రోడ్ల మీద పోసుకున్నారు రైతులు ధాన్యాలు. అందరూ రైతులు 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న రైతులు వాళ్ళు. ఏమన్నా ఎకరాలు ఉన్న రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు కాదు. 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు కలవలు తీసుకొని దాంట్లో పోసుకున్నారు. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఇక్కడ బయట రోడ్ల మీద పోసుకున్నారు. అవి లారీలు వెళ్ళి మొత్తం చూరా అయిపోయినాయి. దాన్ని వాళ్ళ కొనటానికి ధాన్యం కొనటానికి అసలు ఎవ్వరు ముందుకు రావట్లే. ఆల్రెడీ మేము మైనింగ్ డిపార్ట్మెంట్కి మొర పెట్టుకున్నాం. సార్ వారం రోజులు 10 రోజులు లారీలను క్వారీలను ఆపండి సార్, ఈ ధాన్యం వెళ్ళిపోతాయి, రైతులకు మంచిగా కలుగుతుంది, కొద్దిగా అర్థం చేసుకోండి సార్, రైతు పరిస్థితులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఆయన కూడా ఇన్లే. అప్పుడు కూడా 300 లారీలు 400 లారీలు రోజుకు నడిచినాయి. అంటే రైతు ఇవాళ కనీసం పడుకోవటానికి లేదు ఈ లారీల మూలాన, ఆ సౌండ్లకి ఈ పొల్యూషన్కి వాళ్ళు పడుకోవడానికి కూడా లేదు, బర్ర తిరుగుతున్నాయి. అది రైతును అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అది ఉంచుదామనుకుంటున్నారా రైతుని? లేదా దీని మీద గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని స్పందించాల్సిందిగా నేను కోరుతున్నాను. కళ్ల ముందే నూనెను తయారు చేస్తున్నారు, ఆర్డర్లపైన సప్లై చేస్తున్నారు. పల్లి, నువ్వులు, కొబ్బరి నూనె ఏదైనా కల్తీ లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. లాభం చూసుకోకుండా ప్రజారోగ్యమే ముఖ్యమంటున్నారు అక్కడి వ్యాపారులు. దీంతో ఈ నూనెలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో గానుగ నూనె తయారీపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ నూనెల తయారీ విపరీతంగా ఉంది. పేరుకే నూనె ప్యాకెట్లపై బ్రాండ్, లోపల పామాయిల్ ఉన్న సందర్భాలు అనేకం. నువ్వుల నూనె పేరుతో పత్తి నూనె అమ్మకం. కల్తీ నూనె తయారీతో స్థానిక జనం రోగాల బారిన పడుతున్నారు. కాటేసే కల్తీ నూనెలను దూరం చేయాలని, ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన నూనె అందించడానికి సనాతన సాంప్రదాయ నేచురల్ ఆయిల్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ప్రారంభించారు శ్రీనివాస్ రెడ్డి. ఇందులో గానుగ యంత్రాలు ఏర్పాటు చేశారు. పల్లి నూనె తీయడానికి ఒక యంత్రం, నువ్వుల నూనె తీయడానికి మరో యంత్రం, కుసుమ నూనెకు, కొబ్బరి నూనెకు ఒక గానుగ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. వీటిలోనే పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. 1 కిలో పల్లి నూనెను ఉత్పత్తి చేయాలంటే 3 కిలోల పల్లీలు అవసరం ఉంటాయంటున్నారు. ఎవరికైనా నూనె కావాలంటే సొంతంగా కూడా పల్లీలు తెచ్చుకొని నూనె తీసుకోవచ్చు అంటున్నారు. లేదంటే అక్కడ కూడా నువ్వులు, పల్లీలు, కొబ్బరి కుడుకులు, కుసుమ గింజలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. వాటితోనే తయారు చేసి ఇస్తామంటున్నారు నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి. స్వచ్ఛమైన నాణ్యమైన నూనె కావడంతో ఈ నూనెలను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా ఆరోగ్యంపై అవగాహన ఉన్న డాక్టర్స్, ఉద్యోగస్తులు ఈ నూనెలను ఎక్కువగా కొంటున్నారని చెబుతున్నారు శ్రీనివాస్. ప్రజలకు ఇది ఆరోగ్యానికి మేలు చేసేది ఒకే ఒక కారణం సార్. ఇది 30 డిగ్రీలలో తయారు కావడం వల్ల ఈ ఆయిల్ ఈ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా కొందరు కొలెస్ట్రాల్ అని ఇట్లా కొందరు మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి కొలెస్ట్రాల్ అనేది లివర్ తయారు చేసుకుంటుంది. ఇది గుడ్ కొలెస్ట్రాలే తయారు చేస్తుంది తప్ప బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రం తయారు చేయదు. ఇప్పుడు నువ్వుల నూనె, పల్లీల నూనె, కొబ్బరి నూనె, ఔష నూనె, వెర్రి నువ్వుల నూనె, కుసుమ నూనె, ఆవాల నూనె, ఇట్లా 10 ప్రోడక్ట్, ఆముదం నూనె, ఈ 10 రకాల ఆయిల్ ఇప్పుడు తయారు చేసి మేము అమ్ముతున్నాం సార్. ధర వచ్చేసి సార్, నాణ్యమైనటువంటి పల్లీల నూనె ఇప్పుడు 400 రూపాయలు లీటర్ ఉంది. నాణ్యమైన నువ్వుల నూనె 460 రూపాయలు. నాణ్యమైనటువంటి సన్ఫ్లవర్ సీడ్ పలుకు ధర 580 రూపాయలు ఉంది. నాణ్యమైన కొబ్బరి, కురుడి కొబ్బరి ధర 850 రూపాయలు ఉంది సార్. ఇప్పుడు నైగర్ సీడ్ అంటే వెర్రి నువ్వులు అది 900 రూపాయలు ఉంది. ఆవ నూనె 700 రూపాయలు ఉంది సార్. ఔష నూనె 700 రూపాయలు ఉంది. కుసుమ నూనె 600 రూపాయలు ఉంది సార్. ఈ ప్రాసెస్లో తీసినప్పుడు ఆయిల్ కొద్దిగా తక్కువ వస్తుంది, దీంట్లో కేకులు వెళ్ళిపోతుంది, కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రకాలు సార్ ఇవి. ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం వస్తోంది. మార్కెట్లో కల్తీ నూనెలకు బదులు సహజ సిద్ధంగా తయారు చేసిన నూనెలను వాడేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పైగా నూనె ఉత్పత్తితో ప్రజలకు ఆరోగ్యంతో పాటు స్థానికంగా మరికొందరికి ఉపాధి లభిస్తోంది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తామని అధికారులు చెబుతున్నారు. వారికి రుణాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను పరిశ్రమల శాఖ అధికారులు కోరుతున్నారు. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే క్యాన్సర్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందంటే స్వచ్ఛమైన నూనె వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడనేమో పల్లి, కొడుకలు,
నువ్వులు, ఈ ఆయిల్ మనకు వీళ్ళు నేచురల్గా తయారు చేస్తున్నారు. మేము పర్సనల్గా మేము కూడా ఇవి యూజ్ చేస్తాము. ప్రజలందరికీ ఏం చెప్తున్నామంటే హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ రిఫైన్డ్ ఆయిల్ ఇవి ఎక్కువ యూజ్ చేయడం తగ్గించి స్వచ్ఛమైన నూనె వైపు మీరు మొగ్గు చూపితే మీ హెల్త్ కాన్షియస్ బాగుంటుంది అని చెప్తున్నాం. గానుగ నూనెల వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో పరిశ్రమల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో కొనుగోళ్ల జాప్యంతో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. దళారులు, మిల్లర్ల తీరుతో నష్టపోతున్న రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. భారీ కోతలు విధిస్తూ దళారుల అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 73,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవక, తెరిచిన చోట కొనుగోలు జరక్క పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ఎంట్రీలు, ఆధార్ లింకింగ్, పట్టాదారు పాసు పుస్తకాల తనిఖీ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు ధరలో కోత విధించి దోచుకుంటూ ఉండటం రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. మొక్కజొన్న కౌలుకు వేసినామండి. మేము కౌలుకి అయితే మా ఓనర్ అమెరికాలో ఉంటాడు. తమ్ముడు విషయంలో ఆయన రానన్నాడు. వేరే వాళ్ళకి తీసుకోవాలంటే అందరికీ 26 క్వింటాలే పెట్టారు. ఎవరి వాళ్ళకే సరిగిపోతున్నాయి. 40 క్వింటాలు బండుతున్నాయి, 45 బండుతున్నాయి, 35 బండుతున్నాయి. మరి మిగతా 15 క్వింటాలు, 20 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలో తెలియక మేము ఎక్సెట్లు పడుతున్నాం. మొక్కజొన్న పెద్ద ఎత్తున పండింది. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న కేంద్రాలు నేలకొండపల్లి మండలంలో మోటాపురంలో చివరిన గ్రామంలో ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ సదుపాయాలు లేవు, పట్టాలు లేవు, ఇక్కడ వసతులు లేవు. వాన వచ్చినా ఎండ తీవ్రంగా ఉన్న ఇబ్బంది పడుతున్న రైతులు మండల కేంద్రంలో 2-3 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ జిల్లాలో అధికారులు దొడ్లు వడ్లు కొనటం లేదు. ఒకవేళ రైతుల ఒత్తిడితో తూకం వేసినా ధాన్యం మాత్రం కల్లాల దగ్గరే ఉంటుంది. మిల్లులకు వెళ్లిన ధాన్యాన్ని కూడా వెనక్కి పంపిస్తున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా దొడ్డు రకం వడ్ల కొనుగోలులో మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. పంట కోసి దాదాపు 25 రోజులు గడిచినా కొనుగోళ్లు మాత్రం సకాలంలో జరగటం లేదు. దీంతో కల్లాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర రహదారుల మీద ఆందోళనకు దిగుతున్నారు రైతులు. మరోపక్క ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతూ ఉండటంతో రైతులు ధాన్యం కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. కోసి దొడ్డు మొత్తం అట్టని కాట చేసి పెట్టారు. అవి లేపుతారు, చేస్తలేరు. ఇదాని పరిస్థితి ఎట్లా ఏం కదా. దొడ్డే కూడా ఏం జోలేదు ఇస్తలేరు. చైర్మన్ 5-6 మాటలు ఫోన్ చెప్తే ఫోనే బంద్ పెట్టుకుంటుండ్రు. నెల 100 సార్లు భారతాండ్ల పట్టెలకు ఇవాళ కిరా దినంకు 150 రూపాయలు అవుతున్నాయి. భారతాండ్ల కిరా 10 తెచ్చిన పట్టెలు అట్టనే ఎండబెట్టి కప్పిన అట్టనే ఎండుతున్నాయి. పొల్లు అయిపోయినాయి. అడ్లు ఏమి లేవు. దొడ్లు కొనమంటారు సార్. మరి ముందే సిడి ఇయ్యద్దు. సిడి వేయకుంటే మేము ఇస్తుంటాం కదా. నేను 45 డిగ్రీలు ఎండ కొట్టింది. పొలం కొట్టింది సార్. ఇక్కడనే పడిపోయాం. ఇక అవి ఏడబెట్టుకున్నా ఏం కదా సార్. సార్ నేను కోసి 20 రోజులు అవుతుంది సార్. దొడ్డు వేసినాము. ఇప్పటికీ సంచులు వేయలేరు, లారీలు వస్తలేవు. అసలు దొడ్డు కాంటనే నడుస్తలేవు. సన్నపి నడుస్తున్నాయి. సన్నపి కూడా రోజుకు ఒక లారీ పోతుంది అంతే. దొడ్డి మరి బార్సీ సొసైటీ చైర్మన్కి ఫోన్ చేస్తే దొడ్డి మేము పెట్టుకోమని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫోన్ చేస్తే మేము పెట్టుకోము, ఏం చేసుకుంటావు చేసుకోను అంటే. మరి ఏం చేసుకున్నామంటే మరి మాకు సిటీ ఎందుకు ఇస్తున్నావు చెప్పు. నల్గొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 6 కాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్ల లారీలను మిల్లులకు పంపినా రోజుల తరబడి లారీలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి. ధాన్యం దిగుమతి కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా కాంటాలు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు అధికారులను నిలదీస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. మిల్లర్లు తాలు పేరుతో అదనపు భారం మోపుతున్నారు. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల బదులు 42 కిలోల వరకు తూకం వేయాల్సిన పరిస్థితి. ఇక లారీ యజమానులు కూడా బస్తాకు రూపాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి దశలోనూ రైతులపై అదనపు భారం పడుతుంది. మేము ఒడ్లు పోసి దాదాపు ఒక 20-25 రోజులు అవుతుందండి. లోడ్ అవ్వట్లేదు. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఐకేపీ వాళ్ళు వచ్చేసి మన ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే మేము చేసేది ఏం లేదు, లారీలు రావట్లేవు అని చెప్తున్నారు. మరి లారీలు ఎందుకు రావట్లేవు అని చెప్పంటే మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్లోడ్ అవ్వట్లేదు. ఎందుకు అన్లోడ్ అవ్వట్లేదు అంటే రకరకాలుగా రీజన్స్ చెప్తూ రైతు తాలు పేరుతోని దోపిడికి గురవుతున్నారు.
మరి దోపిడీ గురవుతుంటే రైతులు జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నది, ప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది మేము అడగదలుచుకున్నాం. మిల్లర్స్ కొన్ని వచ్చి కూడా ఇప్పుడు నెల రోజులు ఇవి అవుతున్నది. ఈ మిల్లర్స్ 42,300 పెడుతున్నారు తూకము. అక్కడ పోయిన తర్వాత మిల్లర్స్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు గ్రేడ్ 1 ఇక్కడ రాసి పంపినా కూడా వాళ్ళు గ్రేడ్ 2 దాంట్లో తాళ్ళు ఉందానో ఇది ఉందని చెప్పేసి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి కాక రైతన్న లాగమవుతుంటే మరోవైపు అకాల వర్షాలు గాలివానలతో రైతన్న మరింతగా నష్టపోతున్నాడు. మెదక్ జిల్లాలో గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్య, ఆపై ఒక్కసారిగా 1,000 రూపాయల వరకు ధరలు పెరగడంతో చిన్న మధ్య తరహా హోటళ్లు నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారం నడవక మూతపడుతున్న హోటళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వందలాది హోటళ్లు మూతపడడంతో యజమానులు, కార్మికులు రోడ్డున పడుతున్నారు. మొన్నటిదాకా గ్యాస్ దొరకలేదు. దీంతో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు, టీ పాయింట్లు మూసేశారు. ఈ మధ్య గ్యాస్ అందుబాటులో ఉంటున్నప్పటికీ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. రేట్లు పెరగడంతో ఇప్పట్లో హోటళ్లు తెరుచుకునే పరిస్థితి కనబడడం లేదు. ఫుడ్ బిజినెస్లు మూసివేయడంతో అక్కడ పనిచేసే వందలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రోజు వారి వేతనంపై ఆధారపడే కుక్స్, సర్వర్లు, క్లీనర్స్ ఒక్కసారిగా ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. కొంతమంది కార్మికులు ఇతర పనుల కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉండగా మరికొందరు తమ గ్రామాలకు తిరిగి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హోటల్ యజమానుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. వ్యాపారం లేకపోయినా షాపుల కిరాయిలు, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఆదాయం లేకపోవడంతో కిరాయి చెల్లించలేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. గ్యాస్ ధరల పెరుగుదలతో తాత్కాలికంగా మూసివేయడం తప్ప మార్గం లేకుండా పోతుంది. గ్యాస్ మాత్రం చాలా దొరకట్లేదు, చాలా కష్టం అవుతుంది. ఇట్లానే ఉంటే వారం 10 రోజులు చూసి మేము కూడా హోటల్ బంద్ చేస్తాం, లేకపోతే మేము వేరే డ్యూటీ చూసుకుంటాం. అంతవరకే ఇంకేం చేస్తాం సార్. హోటల్ అంటే ఇప్పుడు మేము చేస్తేనే వెళ్తుంది, చేయకపోతే వెళ్ళదు. అలాంటప్పుడు వేరేది ఏదైనా చూసుకుంటాం, కానీ ఇది మాత్రం బంద్ చేస్తాం. ఇట్లా ఉంటాయి. మా వీధి వ్యాపారులపై గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడ్డది. ఇప్పుడు మేము గ్యాస్ కొనలేని పరిస్థితిలో ఉంది. ఒక సిలిండర్ 5,000, 6,000 చెప్తున్నారు బ్లాక్ మార్కెట్ లో. మేము ఇంత రేటు పెట్టి మేము కొనలేకపోతున్నాము. ఇప్పుడు పెంచిన రేటు 999 రూపాయలు ఏదైతే పెంచింది ఉందో ఆ రేటు కూడా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. 3,300 ఏదైతే ఉందో ఆ రేటు మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాకపోతే మాకు ఎవరు ఇవ్వడానికి రెడీ లేరు. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కష్టాలు అవుతున్నాయి. ఈ కట్టెల పొయ్యి మీద మాస్టర్లు కూడా చేయలేకపోతున్నారు. లేబర్ ఛార్జెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. మళ్ళీ ఇవి అన్నీ పైన పడుతున్నాయి కాబట్టి మేము నడపలేకపోతున్నాము. బంద్ చేసే పరిస్థితికి తీసుకున్నాము. గ్యాస్ లేక మొత్తం ఇబ్బంది అవుతుంది. మొత్తం కట్టెల మీద చేయవలసి వస్తుంది. బ్లాక్లో ఉండాలంటే 4,000, 3,000 చెప్తున్నారు. రేటు పెట్టలేము కదా. ఆ రేటు పెట్టాలంటే ఒక ప్లేట్ 100 రూపాయలు అమ్మాలి. కస్టమర్ అంతా పెట్టలేరు. ఈ పాత రేటు ఉన్నది 40 రూపాయలు అమ్ముతున్నాము. దాని గురించి గిరాకీ లేదు. గ్యాస్ కొరత, పెరిగిన ధరల సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధి కోల్పోయిన కార్మికులు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న హోటల్ యజమానులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొన్నటి వరకు ఎంతో మంది కడుపు నింపిన హోటళ్లు దివాలా తీసి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. పెరిగిన గ్యాస్ ధరలతో మధ్యతరగతి జనం నడ్డి విరిగింది. తెలుగు రాష్ట్రంలోని ఏకైక పెద్ద మార్కెట్గా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. గత వారం రోజుల నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి రైతులు ఆమ్చూర్ని నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు. ధర కూడా గతంతో పోల్చితే ఎక్కువే ఉంది. దిగుబడి బాగానే ఉన్నా అకాల వర్షాలతో కాత రాలిపోయింది. గత సంవత్సరం కన్నా ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆమ్చూర్ ధరలు గత సంవత్సరం లాగే స్థిరంగా ఉన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈ నెల 2న అత్యధికంగా రికార్డు స్థాయిలో క్వింటాల్ ఆమ్చూర్ ధర 27,800 పలికింది. గత 5 సంవత్సరాల్లో ఇదే అధిక ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మామిడి దిగుబడి ఎక్కువగా ఉంది. కానీ ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాయ రాలిపోయింది. దీంతో కాయల కోసి ఆరబెట్టి ఆమ్చూరుని మార్కెట్కు తరలిస్తున్నారు. సాధారణంగా మే నెలలో ఆమ్చూర్ మార్కెట్కు వస్తుంది. కానీ ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే ఆమ్చూరుని మార్కెట్కు తరలించారు రైతులు. దీంతో ధరలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్చూరుకి నిజామాబాద్ మార్కెట్ 2వ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నుండి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఆమ్చూర్ ఎగుమతి అవుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రంగా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈసారి కొనుగోలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఏటా ఈ సీజన్లో వివిధ జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు ఆమ్చూరుని అధిక సంఖ్యలో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. మండుటెండల్లో కూడా ఆమ్చూర్ రాసులతో మార్కెట్ యార్డ్ కలకలలాడేది. అయితే ఈసారి మామిడి పూత కాత త్వరగా రాలిపోయి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తూ ఉండటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. బెంగళూరుకి వెళ్ళి చేస్తున్నాము, మాకు గిట్టుబాటు అవుతలేదు. 2500 అవుతుంది. మాకు వారం రోజులు ఎండనికి వారం రోజులు అవుతుంది, వీడికి రానికి 5-6 రోజులు అవుతుంది. మాకు మస్తు ఇబ్బంది ఉంది. మమ్మల్ని ఆదుకున్నానని చెప్తాను. రేటు మొత్తంలో 25-30 వరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది. పోయిన సంవత్సరము 21, 22, 25 వరకు ఉండే. ఈసారి తక్కువ ఉంది రేటు. ఇప్పుడు 5 క్వింటాలు తెచ్చినాం. ఖర్చు మస్తు ఉంటుంది. లేదు అక్కడికి వెళ్ళి కొనుక్కొసుకుంటాం పైసలు కట్టి. మా ఊళ్ళలో మొన్న వర్షం పడి గాలికి 2 సార్లు అంటే దాదాపు టన్నర కాయ పోయింది. అట్లా బాగా నష్టమైంది. ఎందుకంటే రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇక తంకర చేద్దామంటే తంకరతోని తీసుకొస్తున్నాం. మొన్న మంచిగానే రేట్ వచ్చింది. కొంత 21 పోయింది, 19,000 ఒకటి పోయింది. మరి ఇప్పుడు ఎట్లా పోతుందో. కైకిళ్ళు బాగా ప్రేమ ఉన్నాయి. ఒక్క మండ దులపాలంటే ఒక గంట సేపటికి 500, పొద్దున దాకా 1000 అడుగుతారు. ఇక గీకాలంటే 400. ఇక బాగా అయితే ఇప్పటికైతే నష్టమే ఉన్నది. ఆమ్చూర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మనం వంటకాల్లో చింతపండు వాడినట్లుగా అక్కడ ప్రజలు ఆమ్చూర్ వాడతారు. మామిడికాయలు ఈదురుగాలులకు రాలిపోయినా ధర రాకున్నా ఆమ్చూరుగా విక్రయిస్తారు. ఇక్కడ ఆమ్చూర్ వాడకం తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ వ్యాపారులు దీన్ని కొని ఎగుమతి చేస్తారు. అక్కడ ఉన్న డిమాండ్ నిల్వలను బట్టి ధర నిర్ణయిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 15 మంది ఆమ్చూర్ వ్యాపారులు ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపుతో పాటు ఆమ్చూరుకి ఫేమస్. ఆమ్చూర్ అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుండి రైతులు ఇక్కడికి వస్తారు. 2-3 రోజులైనా ఇక్కడే మకాం వేసి అమ్ముకుంటారు. ఇక ఈ చెట్లు పట్టుకున్నందువలన జర లాభదాయకం లేదు. ఈ గాలికి వర్షాలకు కొంచెం బాగా రాలిపోయింది. ఈ కైకిళ్ళు ఎక్కువ అయిపోయినాయి. పిరం బాగా ఉన్నది. కైకిళ్ళ పిరం ఇంట్లో పడతలేం లేదు. ఒక 35,000 రూపాయలక క్వింటల్కి ఉంటే ధర ఉంటే మన గిట్టుబాటు ధర ఉంటుంది. ఇక 20-25,000 రూపాయలు ఉంటే ఏం గిట్టుబాటు లేదు ఇందులో. నాకు తెలిసిన మటుకైతే ఇంట్లో నష్టమే ఉన్నది కానీ లాభం ఏం లేదు. జర గిట్టుబాటు ఉంటే బాగుంటుందని. ఆమ్చూరు ఒక దాదాపు 3 క్వింటల్ దాకా తీసుకొచ్చిన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మంచిగా తెచ్చిన 9 క్వింటల్కు 20,000 దాకా నడిచింది. 20,000, 25,000 దాకా నడిచింది. ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. 20 నుంచి 25 దాకా నడుస్తుంది. ఈసారి వేసినాం రేట్గా గిట్టుబాటు ధర మంచిగా ఉంటే బాగుంటుంది. పోయినసారి 21 నుంచి 28 దాకా వెళ్ళింది. ఈసారి ఎట్లుందో తెలియదు. 30 చెట్లు పట్టుకున్నాం. 50,000 పట్టుకున్నాం. తీయనికి మొత్తం ఖర్చు 1,00,000 దాకా వస్తుంది. 1,10,000 వస్తుంది ఖర్చు. ట్రాన్స్పోర్ట్ వేస్తే 1,20,000 దాకా వస్తుంది. లాస్ట్ 9 క్వింటల్ తెచ్చినాం. అప్పుడు 21 నుంచి 28 దాకా ఉంది. అప్పుడు మాకు 80,000 మిగిలింది. ఇప్పుడు అవుతుండొచ్చు 3 క్వింటల్న్నర. ధర 30 నుంచి 35 దాకా ఉండాలి. ఈసారి మామిడి కాత దిగుబడి ఎక్కువగా ఉన్నా అకాల వర్షాల కారణంగా మామిడికాయలు బాగా రాలిపోయాయి. దీంతో మామిడికాయ ప్రస్తుతం మార్కెట్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేదు. దీంతో ఆమ్చూరుకి బాగా డిమాండ్ బాగా పెరిగింది. తద్వారా గతంతో పోల్చితే ధరలు కూడా రెట్టింపయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకప్పుడు సాయంత్రం వేళ సందడికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మహబూబ్ సాగర్, మంజీరా డ్యాం నేడు కళావిహీనంగా మారాయి. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి బోట్ షికారు చేస్తూ ఆహ్లాదంగా గడపాలనుకునే నగరవాసులకు నిరాశ ఎదురవుతుంది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్లు నేడు చెత్త కుప్పలుగా మారుతున్నాయి. గతంలో కేవలం 30 రూపాయలకే బోట్ షికారు అందిస్తూ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేది మహబూబ్ సాగర్. కానీ నేడు పరిస్థితి దారుణంగా మారింది. డ్రైనేజీ నీరు చేరడం, చెరువులు కాలుష్యంగా మారడంతో బోటింగ్ నిర్వహణ కష్టతరంగా మారింది. నగరానికి మణిహారంగా ఉండాల్సిన ఈ చెరువు దుర్వాసనతో పర్యాటకులను దూరం చేస్తోంది. మరిన్ని బోట్లు పెంచాలని పర్యాటకులు కోరుతుంటే ఉన్న బోట్లు కూడా మరమ్మతులకు గురై మూలన పడడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
మరోవైపు పక్షుల సంరక్షణ కేంద్రంగా విరాజిల్లే మంజీరా రిజర్వాయర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. నీటి మట్టం తగ్గడం సాకుగా చూపి బోటింగ్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభించిన పలు బోటింగ్ యూనిట్లు నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 12 కొత్త బోటింగ్ యూనిట్ల జాబితాలో మెదక్ జిల్లా బోరాంచ వంటి ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న వనరులను కాపాడుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులో ఒకప్పుడు ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉండే, అది 3 నెలల ముచ్చటగానే ఉండే. తర్వాత బోటింగ్ సౌకర్యం మూలకు పడ్డది. ఆ మూలకు పడ్డప్పటి నుండి దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు. బోటింగ్ నిర్వహణ కోసం, బోటింగ్ షికారు కోసం వెంటనే నిధులు మంజూరు చేసి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యాటకులకు కానీ స్థానిక ప్రజలకు కానీ మరి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్దలు పిల్లలు అందరూ వచ్చి మరి ప్రకృతిని ఆస్వాదించి మరి బోటింగ్ షికారు చేసి ప్రకృతిని ఆస్వాదించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని. పిల్లల్ని తీసుకుని సాయంత్రం బయటికి వస్తే కనీసం బోటింగ్ కూడా లేదని పలువురు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఇక్కడున్న బోట్లు విరిగిపోయి ఉన్నాయని, చెరువంతా మురుగునీరే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిని బాగు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ చెరుకట్ట మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఆహ్లాదంగా ఉండడానికి సరైన వాతావరణము ఇక్కడ లేకపోవడం కూడా విచారకరంగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా రోడ్డు పైన రోడ్డు పగిలిపోయి దాని మీద శీష ముక్కలు అవి ఇవి వాకర్స్ కూడా చాలా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పరిశీలనలోకి తీసుకొని దాన్ని పునర్నిర్మించాలని నా యొక్క విన్నపం. జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఇప్పటికైనా ఉన్న బోట్లను తక్షణమే మరమ్మతు చేయించి చెరువుల ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్నారు పట్టణ ప్రజలు. అప్పుడే సంగారెడ్డి నగరవాసులకు మళ్లీ ఆ పాత ఆహ్లాదం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు మరో ఆధ్యాత్మిక ఆకర్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆలయ పాలక మండలి. కొండ కింద మెట్ల మార్గం వద్ద ఉన్న వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి పాదాలను ప్రతిష్ఠించి భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. తిరుమల క్షేత్రం తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొండపైకి వెళ్లే మెట్ల మార్గం ప్రారంభమైన వైకుంఠ ద్వారం వద్ద నృసింహుడి దివ్యపాదాలను ప్రతిష్ఠించారు. సుమారు 2.5 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తుతో ఈ పాదాలను కృష్ణశిలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వీటిని ప్రారంభించారు. భక్తులు కొండ కింద మెట్ల మార్గం మొదట వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి పాదాలకు నమస్కారం చేసి ఆ తర్వాత కొండపైకి చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం మండల దీక్ష స్థానంలో గిరి ప్రదక్షిణను సామూహికంగా నిర్వహిస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజున వేలాది భక్తులు నృసింహ నామస్మరణతో గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి స్వాతి నక్షత్రం విశేషంగా స్వామి యొక్క జన్మ నక్షత్రాన అష్టోత్తర శత కలశముల చేత నిజాభిషేకము స్వామివారికి మూలవర్లకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి జన్మ నక్షత్రాన ఎందరో భక్తులు వారి వారి కోరికలను తీర్చుకోవడం కొరకు విచ్చేసి స్వామివారి యొక్క పాదాల చెంత నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణము ఆచరించి భగవంతుని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అదేవిధంగా స్వామికి అభిముఖంగా ఉన్నటువంటి దక్షిణ మాడవీధిలో కింది భాగంలో ఉన్నటువంటి స్వామి యొక్క ఆంజనేయ సర్కిల్ ప్రాంగణంలో పాదాలను నిర్వహించుకొని అక్కడ దర్శించుకొని భక్తులు వెళ్ళడం కొరకై అక్కడ నూతనంగా స్వామి యొక్క నృసింహ జయంతి సందర్భంగా స్వామి యొక్క శ్రీచరణములను అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మే 1వ తేదీన స్వామివారి పాదాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భవానీ శంకర్ అభిషేకాలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్య గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులతో పాటు కొండపైకి వెళ్లే యాత్రికులు కూడా ఈ పాదాలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి దివ్య పాదాలను ప్రతిష్ఠించడం ద్వారా యాత్రికులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మరో తిరుపతి లెక్క మనం కొలువు తీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మనం దర్శనానికి వచ్చే ముందరనే పాదాలను ఏర్పాటు చేయడం శుభసూచకం. ఎందుకంటే మొదటగా దేవుని దర్శించుకునే ముందు దేవుని పాదాలను దర్శించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాదాలు దర్శించుకోవడం అనేది చాలా పుణ్యం. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు చేసిన అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిత్యం ఇక్కడ గిరి ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గిరి ప్రదర్శన వల్ల భక్తుల విశ్వాసం ఏంటంటే మనం చేసిన పాపాలు కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన చేయడం వల్ల తొలగుతాయనే ఒక నమ్మకం ఉన్నది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని అనేక విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఈ యొక్క V6 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతిలోని అలిపిరి మార్గంలో భక్తులు ముందుగా పాద దర్శనం చేసి కొండపైకి వెళ్లే సంప్రదాయం ఉన్నట్లే అదే విధానాన్ని యాదగిరిగుట్టలో కూడా ప్రవేశపెట్టారు. వైకుంఠ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన ఈ పాదాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులు కొండపైకి వెళ్లే ముందు పాదాలను దర్శించి భక్తి భావంతో నమస్కరించి యాత్ర ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం విశేషంగా భావిస్తున్నారు. యాదాద్రి పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. లోక రక్షణార్థం లక్ష్మీ నరసింహస్వామి 5 రూపాల్లో ఇక్కడ వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి పాదాల ప్రతిష్ఠ భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంచుతుందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అయ్యవారి పాదాలు ఇక్కడ పెట్టారు. ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్ రావడం వల్ల వచ్చి ఇక్కడ అయ్యవారి పాదాలు పైన మొక్కుకొని తర్వాత కొండపైకి వెళ్ళి కొండపైన దర్శనం చేసుకోవడానికి చాలా వీలు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ బస్సు కానీ మరి మెట్ల ద్వారా వెళ్ళడానికి కానీ అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే మనకు గిరి ప్రదక్షిణ అని అనుకుంటామో ఇప్పుడు యాదగిరి గుట్టల గట్ట గిరి ప్రదక్షిణ గట్ట బాగా మంచిగా చేశారు. నేను గతంలో వచ్చినప్పుడుగా అయితే ఇక్కడ ఈ స్వామివారి పాదాలు అనేది ఇక్కడ లేకుండే, ఇప్పుడు కొత్తగా నిర్మించారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్కి చాలామందికి పాదాలది దర్శనం దొరకాలి అంటే చాలా కష్టంగా ఉంటుండే. ఇది ఇక్కడ కొత్తగా నిర్మించడం వలన చాలా సంతోషంగా ఉంది. మేము సంవత్సరానికి వస్తూ ఉంటాము. గతంలో వచ్చినప్పుడు కూడా ఇట్లాంటిది ఇక్కడ లేదు. సేమ్ తిరుపతిలో ఎలా అయితే చేశారో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తులకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. రోజుకు వేల సంఖ్యలో యాత్రికులు దర్శనానికి తరలి వస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన పాద దర్శనం వల్ల కొండపైకి వెళ్లలేని వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా స్వామివారి అనుగ్రహం పొందే అవకాశం లభిస్తుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాదగిరిగుట్టలో చేపట్టిన ఈ కొత్త ఆధ్యాత్మిక ఏర్పాట్లు సంప్రదాయ భక్తి విశ్వాసాలకు ఆధునిక సౌకర్యాలను జోడిస్తూ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు ఎస్ఐ. ఓ కేసు విషయంలో కౌన్సిలర్ దగ్గర 7,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు భాస్కరచారి. తర్వాత పోలీస్ స్టేషన్లో పలు చోట్ల సోదాలు జరిపారు. కేసు నమోదు చేసుకుని పిఎస్లోనే విచారణ కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు సిపిఐ నేతలు. ఖాళీ సిలిండర్లతో ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు నేతలు. పెట్రోల్, డీజిల్పై 5 రూపాయలు, గ్యాస్పై 50 రూపాయలు పెంచే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇక ఇప్పటికే డీజిల్ కొరతతో రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇక ధరల పెంపుతో మరిన్ని అవస్థలు తప్పవన్నారు. కేంద్రం ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితిలో భాగంగా రైతాంగం మరి వరి కోతలు మరి నడుస్తున్నటువంటి సమయంలో, మరి దున్నులు నడుస్తున్నటువంటి సమయంలో మరి రైతులపై భారం పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం
వెంటనే పెట్రోల్ డీజిల్ తగ్గించాలని సిపిఐ వైపులకు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాణిజ్య సిలిండర్లను పెంచి సామాన్యులపై భారం మోపినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎన్నికలు అయినాయి కాబట్టి మరి పెట్రోల్ డీజిల్ ధరలను మరి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి మరి సామాన్యులపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలని